హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోధుమ రవ్వ తోటి ఉప్మా ఎట్లా చేయాలో చూపిస్తా. దానికి కావాల్సినవి అల్లం పీసెస్, కరివేపాకు, టమాటో పీసెస్, పల్లీలు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పీసెస్, ఇంకా ఒక గ్లాసు గోధుమ రవ్వ అన్నమాట. ఒక గ్లాసు గోధుమ రవ్వ, ఒక చిన్న టమాటా తీసుకున్నా, ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకున్నా, అంతే. కొంచెం సాల్ట్. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత పల్లీలు వేస్తున్నాను. చూడండి, పల్లీలు వేసిన తర్వాత పచ్చిమిర్చీలు, నేనైతే 3 పచ్చిమిర్చీలు తీసుకున్నాను, సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అవి వేసి దాని తర్వాత అల్లం పీసెస్, ఇంకా ఉల్లిగడ్డ పీసెస్ కొన్ని వేసుకోవాలన్నమాట. దాని తర్వాత కరివేపాకు వేసి ఒకసారి తిప్పుతున్నాను. చూడండి, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట, పూర్తిగా కాదు, లైట్గా ఫ్రై అయ్యేదాకా, మాడకుండా కొంచెం అట్లా తిప్పుకుంటూ ఉండాలి. ఒకసారి చూడండి ఎట్లా అయ్యిందో. పూర్తిగా ఫ్రై కాకుండా కొంచెం ఫ్రై అయ్యింది అన్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంది కదా, ఓన్లీ 1 టమాటో వేసుకున్నాను అన్నమాట. చిన్న చిన్న పీసెస్ వేసుకొని దీంట్లో వేసుకొని తిప్పుతున్నా. చూసిరా, చూడండి ఎట్లా ఫ్రై అవుతుందో. మరీ డీప్గా కూడా ఫ్రై కావద్దు, కొంచెం పచ్చిగానే ఉండాలి. ఇప్పుడు కొంచెం సేపు టమాటా పెట్టిన తర్వాత 4 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. చూడండి, దొడ్డు రవ్వ కదా, ఉడకడానికి కొంతమందికి ఉడికియడానికి మెజర్మెంట్ తెలియదు కాబట్టి 1 గ్లాసు గోధుమ రవ్వకి 4 గ్లాసుల వాటర్ అనేది పోయాలన్నమాట. ఈ 4 గ్లాసుల వాటర్ పోసిన తర్వాత రవ్వకి సాల్ట్ ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ వేసి ఈ వాటర్ అనేది మంచిగా బాయిల్ చేసుకోవాలి. చూడండి ఎట్లా మరుగుతున్నాయో. కొంతమందికి మెజర్మెంట్ అనేది తెలియదు కాబట్టి చెప్తున్నాను. మీరు తీసుకున్న గ్లాస్ ఏదైతే ఉందో దానికి 4 టైమ్స్ వాటర్ వేయాలన్నమాట. 1 గ్లాసు గోధుమ రవ్వకి అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల నీళ్ళు పోసిన తర్వాత బాయిల్ అయినాయి కదా. ఇప్పుడు మంచిగా వాటర్ మరిగిన తర్వాత గోధుమ రవ్వ వేసి ఇట్లా నేను తిప్పుతున్నా అన్నమాట. చూడండి, గోధుమ రవ్వ వేసి ఇట్లా మొత్తం ఒకసారి కలిపేసుకొని చూడండి రవ్వ ఎట్లా ఉందో. ఇది చాలా దొడ్డుగా ఉంటుంది కదా, ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి దీన్ని స్లిమ్లోనే మనము స్టవ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఎట్లా ఉడుకుతుందో. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మూత లేకుండానే ఉడికించుకోవాలి. స్లిమ్లో పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. కొంచెము రవ్వ అంతా కూడా కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు చూసి, చూడండి దగ్గరకు అయింది కదా, కొంచెం ఆయిల్ పైన తేలింది. ఇట్లా దగ్గరకు అయినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి లైట్గా ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మళ్ళా స్లిమ్లో ఉడికించుకోవాలన్నమాట. పెద్ద మంట మీద పెట్టేసి ఏంటంటే వాటర్ అన్నీ ఇంకిపోతాయి, జల్దీ రవ్వ అనేది ఉడకదు కాబట్టి మనం మొత్తము స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అది కూడా మూత వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, మూత వేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీసిన, కొంచెం ఉడికింది అంటే 80% ఉడికిందనమాట. చెక్ చేస్తున్నాను. చూడండి ఎంతైతే ఉడికిందండి. ఇంకా లిటిల్ బిట్ వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ అన్నీ కూడా ఇంకొంచెము అన్నీ కూడా ఆ రవ్వలో ఇంకిపోతే ఇంకొంచెం ఉడుకుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి నేను మూత పెట్టి ఒక 2 మినిట్స్ అనేది పెడతాను. ఒక 2 మినిట్స్ స్లిమ్లో పెట్టేసేసి తీసేస్తాను. చూడండి ఎట్లా ఉందో. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయిందనమాట. ఇక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వాటర్ అన్నీ కూడా చూడండి ఎట్లా మొత్తం వెళ్ళిపోయినాయో. మంచిగా ఉప్మా అంతా కూడా మంచిగా ఉడికిపోయింది. చూడండి మొత్తం రెడీ అయిపోయింది. నా వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. వేడి వేడి గోధుమ రవ్వ ఉప్మా రెడీ.